హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వర్షి కలెక్షన్స్. ఇవాళ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్తో వచ్చేసాను. అన్నీ కూడా మనకి మెహందీ పాలిష్, విక్టోరియన్ పాలిష్లో వచ్చేస్తాయండి. మోస్ట్లీ కలెక్షన్స్ అన్నీ కూడా మెహందీ పాలిష్లోనే ఇచ్చున్నాను. మనకి మోస్నైట్ ఇయర్ రింగ్స్ అంటే స్టోన్స్ వాటిల్లో వచ్చే టైప్ కూడా ఉన్నాయి. వీటిల్లో మీరు కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసేసుకోండి. చాలామంది ఇవి మళ్ళీ రీస్టాక్ అయిపోతున్నాయి, రావడం కలెక్షన్ అయిపోతుంది. అంత డిమాండ్ ఫుల్గా ఉన్నాయి ఇవి కలెక్షన్స్ అన్నీ కూడా మనకి. ఎందుకంటే మనకి బయట బీడ్స్ దొరుకుతాయి ఎక్కువ, అందరూ కూడా బీడ్స్ ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారు. దాటి మీదకి ఇయర్ రింగ్స్ సెట్ కావడం లేదని అడుగుతున్నారు. దానికోసం ఎస్పెషల్లీ ఓన్లీ ఇయర్ రింగ్ కలెక్షన్సే పెట్టున్నాను. వీటిలో కూడా కొంతమందికి గాడ్ మోటివ్ కావాలన్నారు, కొంతమంది ప్లెయిన్ కావాలన్నారు. అందుకని వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఉండేటువంటి సేమ్ టైపు అంటే డిజైన్ మారుతుంది, బట్ ప్రైస్ అన్నిట్లో సేమ్ ప్రైస్ అండి. మీకు ఎలా కావాలి అనుకున్నా కానీ ఏ ప్రైస్ మీకు ఏ డిజైన్ కావాలో అది ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసుకొని వెరిఫై చేయండి. ఎందుకంటే దీనిలో చూడండి లక్ష్మీదేవి ఉంది కదా, ముందు వాటిల్లో మనకి లక్ష్మీదేవి టైప్ లేవు, స్టోన్స్ టైప్ ఉంటాయి. అంటే గాడ్ మోటివ్ కావాలనుకున్న వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు, లేదు నార్మల్ టైప్ కావాలనుకున్న వాళ్ళ కోసం కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఓవెల్ షేప్ ఉంటుంది, కొన్నిట్లో స్క్వేర్ షేప్ ఉంది, కొన్నిట్లో ఓవెల్ షేప్ ఉంది, లేదంటే పైన ఇది స్క్వేర్ షేప్ చూడండి, రెక్టాంగిల్ ఫార్మేషన్ వచ్చింది. మనకి ఎలా కావాలన్నా కానీ అవైలబుల్ డిఫరెంట్ డిజైన్స్ అన్నీ ఒకటే కాదండి. డిజైన్ అయితే మారుతుంది, మనం అన్నీ అవే పెట్టున్నారు అని అనుకోవద్దు. చూడండి డిజైన్ లోపల డిజైన్ అనేది వేరే ఉంది. కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి. స్టాక్ అయితే వచ్చింది. ఇవి కూడా పెద్ద సైజు వస్తాయండి. మనకు చూడడానికి అలా కనపడుతున్నాయి కదా, చాలా బిగ్ సైజు ఉంటాయి ఇయర్ రింగ్స్. మనకు అన్నీ కూడా మెహందీ పాలిష్, మనం ఎస్పెషల్లీ విక్టోరియన్ కలెక్షన్స్లో తీసుకొని ఉంటాం కదా సెట్స్, వాటి మీదకైతే ఇప్పుడు బాగా సెట్ అయిపోతాయి. మీకు కలెక్షన్లో సంథింగ్ ఓన్లీ హారం ప్రిఫర్ చేసి తీసుకొని ఉన్న వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఇయర్ రింగ్స్ కావాలి, జుమ్కాస్లో ఇయర్ రింగ్స్ కావాలన్నా కానీ విక్టోరియన్ పాలిష్లో చూడండి. ఇవన్నీ కూడా జుమ్కాస్లో ఉండేటువంటివి. జుమ్కాస్లో ఎస్పెషల్లీ చాలా కలెక్షన్ పెట్టున్నాను. వీటిల్లో కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసేసుకోండి. ఎందుకు అంటే ఇవి మేము పెట్టిన వెంటనే స్టాక్ అవుట్ అనేది వితిన్ కనీసం ఒక 3 days కూడా ఉంటుంది అని చెప్పలేము. ఎందుకంటే మనకు ఆఫర్ ప్రైజెస్లో రిలీజ్ చేసినప్పుడు స్టాక్ అనేది ఉండడం చాలా తక్కువ అండి. పెట్టిన వెంటనే బుక్ అయిపోతాయి. వితిన్ నెక్స్ట్ డేకి కూడా స్టాక్ అవుట్ అనేది జరిగిపోతూ ఉంటుంది. దానికోసం కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసేసుకోండి. నన్ను ఆర్డర్ అవైలబిలిటీ అడిగేసి తర్వాత 2 days తర్వాత డైరెక్ట్ పేమెంట్ చేసేసినా కానీ అప్పుడు అవైలబుల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మేమైతే ప్రీ బుకింగ్ అనేది ఉండదండి. అంటే మీకు ఆర్డర్ నేను కన్ఫామ్గా తీసుకుంటాను, ఇది నాకు పక్కన పెట్టండి అలా ఉండదండి. ఎందుకంటే ప్రీ బుకింగ్ అనేవి ఉండవు. ఎవరైనా పేమెంట్ చేసిన తర్వాతనే బుకింగ్ అనేది ఉంటుంది. మీ పేమెంట్ చేసి హోల్డ్ చేసి పెట్టమంటే హోల్డ్ చేసి పెడతాము, బట్ మీకు పేమెంట్ కాకుండా హోల్డింగ్ అనేది ఉండదు. ఇవన్నీ జాడూస్ అండి. జాడూస్లో మీకు డిఫరెంట్ కలెక్షన్స్. అసలు ఎస్పెషల్లీ జాడూస్లో చాలామంది ఇయర్ రింగ్స్ అడుగుతున్నారు, స్టడ్స్ అడుగుతున్నారు పెద్దవాళ్ళ కోసం అని. ఇది ఎంత కాస్ట్లీ లుక్ కానీ కాస్ట్లీ రియల్ కుందన్స్ అండి. ఇవి మీకు కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసేసుకోండి. ఎందుకు అంటే ఇవి స్టాక్ అవుట్ అనేవి పెట్టిన అసలు జాడూస్లో మనకి స్టడ్స్ రావడమే రేర్ కలెక్షన్. అది ఇప్పుడు మనకి కలెక్షన్ అనేది అవైలబుల్గా ఉంది. కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసేసుకోండి. ఈ బుకింగ్ ప్రాసెస్ చెప్తాను వినండి ఒకసారి. ఏం లేదండి, మీకు ఏదైతే ఐటమ్ నచ్చుతుందో దాన్ని స్క్రీన్ షాట్ చేసుకొని కింద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి అవైలబిలిటీ చెక్ చేసుకోండి. అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాతనే పేమెంట్ చేయండి, ఓకేనా అండి. ఇవి మీకు కోడెడ్ కలెక్షన్స్ అండి. కోడెడ్ కలెక్షన్స్లో కూడా నేను ఇయర్ రింగ్స్ విక్టోరియన్లో ఉన్నాయి కాబట్టి పెట్టాను. మీకు విక్టోరియన్లో కోడెడ్ కలెక్షన్స్లో కావాలి అనుకున్నా కానీ బుక్ చేసేసుకోండి. కోడెడ్కి నేను ప్రతిదానికి మెన్షన్ చేశాను, పైన కోడ్ అనేది మెన్షన్ చేస్తుంది. దాంట్లో కోడ్లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తాను వినండి ఒకసారి. ఇప్పుడు ఇచ్చినటువంటి కోడ్ ఒకటి అబ్జర్వ్ చేయండి. దాంట్లో ఫస్ట్ 10 ఉంది కదండి, అది డమ్మీ. లాస్ట్ 20 ఉండేది కూడా డమ్మీ. మధ్యలో ఏదైతే నెంబర్ ఉంటుందో అంటే 70 ఉంది కదా మీకు అక్కడ, ఆ 70 × 100 చేస్తామండి. 70 × 100 ప్లస్ షిప్పింగ్ అనేది 100 ఉంటుంది. నాన్ కోడెడ్ వరకు ఫ్రీ షిప్పింగ్ అండి. కోడెడ్ కలెక్షన్స్కి ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి. అవి మేము పెట్టేవి కాదు, డైరెక్ట్ వాళ్ళ షాప్ వాళ్ళకి మేము పే చేయాలి. కాబట్టి కోడెడ్ కలెక్షన్స్కి షిప్పింగ్ అనేది ఉంటుంది. నాన్ కోడెడ్ కలెక్షన్స్కి వరకు మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది, ఓకేనా. అంటే ముందు కలెక్షన్స్ ఉన్నాయి కదా, మేము ప్రైజెస్ మెన్షన్ చేసాం కదా, అవన్నీ నాన్ కోడెడ్. ఇక్కడ ఏదైతే ప్రైస్ మెన్షన్ చేయకుండా కోడ్ ఇచ్చామో అది కోడెడ్. రెండు మిక్సింగ్ ఎందుకు పెట్టాను అంటే ఎవ్రీ టైం నేను కోడింగ్ సపరేట్ పెడతాను, నాన్ కోడింగ్ సపరేట్ పెడతాను. బట్ ఈసారి ఎందుకు మిక్సింగ్ పెట్టాను అంటే నేను ఇప్పుడు
అప్డేట్ చేసేదన్నీ కూడా జుమ్కాస్, విక్టోరియన్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అని పెడుతున్నాను కాబట్టి కోడెడ్ అయినా నాన్ కోడెడ్ అయినా విక్టోరియన్ కలెక్షన్స్ ఉండే అన్నీ పెడుతున్నాను. ఇవి మ్యాట్ ఫినిష్లో వస్తాయండి. ఇవి ఎంత హైలైట్ అయ్యాయంటే మీరు యాక్టర్స్ సీరియల్ యాక్టర్స్ వీళ్ళందరూ కూడా వాడుతుంటారు. మీరు అబ్జర్వ్ చేస్తే అంత డిమాండ్లో ఉన్నటువంటి కలెక్షన్స్ ఇవి. కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు స్టాక్ ఉన్నవి నేను చెప్పాను కదా ముందు టైమ్స్, స్టాక్ అనేవి చాలా తొందరగా రీస్టాక్ అవ్వడం ఎంత తొందరగా అవుతాయో అలాగే స్టాక్ అవుట్ కూడా తొందరగా అయిపోతాయి. కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే అయిపోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీకు కోడెడ్లో మ్యాట్ ఫినిష్ ఇచ్చున్నాను. నాన్ కోడెడ్లో అన్నీ కూడా మీకు ఇవి మ్యాట్ ఫినిష్ అంటే గోల్డ్ పాలిష్లో వస్తాయండి. అన్నీ కూడా నేను చెప్పాను కదా మెహందీ పాలిష్లోనే అన్నీ రావాలని లేదు. కొన్ని లాస్ట్ ఈ మ్యాట్ ఫినిష్ అనేవి కొన్ని వరకే ఇచ్చున్నాను. రిమైనింగ్ అన్నీ కూడా మనకి విక్టోరియన్ పాలిష్లోనే వస్తాయి. అంటే వీటిల్లో కూడా అడుగుతున్నారు కాబట్టి 2 టైప్స్ పెట్టాను. ఇంకా కొన్ని ఉన్నాయండి, కొన్ని స్టడ్స్ అవి ఉన్నాయి కానీ అన్నీ అప్డేట్ చేయడం కుదరదు కదా. కొంత కలెక్షన్ వరకు అప్డేట్ చేస్తున్నాను. మీకు కావాలి అనుకున్న వాళ్ళు మనకి రెగ్యులర్గా మన వాట్సాప్కి నెంబర్కి గ్రూప్ ఉందండి, దాంట్లో జాయిన్ అయినా కానీ మీకు రెగ్యులర్ అప్డేట్స్ అనేవి వచ్చేస్తుంటాయి. మన దగ్గర డే బై డే న్యూ కలెక్షన్ అనేది వస్తూ ఉంటుంది. ఎవ్రీడే న్యూ కలెక్షన్ స్టాక్ అనేది వస్తుంది. కొత్తగా మన ఛానల్లో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి. అప్పుడే మేము పెట్టే అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా